హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ మష్రూమ్ కర్రీని. చూసారా, అవి బాగా క్లీన్ చేసుకొని ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి. అవి బాగా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం 10 నిమిషాలు ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి అందులో సాల్ట్ వేస్తే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. అలా మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని చూసారా, ఆనియన్స్ వేగినాక అందులో వేసుకొని వాటిల్లో టమాటాలు కూడా వేసుకోవాలి. ఫస్టే నేను ఆనియన్స్ వేయించుకున్నప్పుడు అల్లం పేస్ట్ వేసానండి, అప్పుడే వేసాను. అయితే అది నేను చూపించలేదు. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని అందులో బాగా మగ్గించుకొని టమాటాలు మష్రూమ్స్ బాగా మగ్గిపోవాలి. అలా మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోండి, బాగా మగ్గిపోతాయి టమాటాలు కూడా. ఇవైతే మా హస్బెండ్ మార్కెట్ నుండి తెచ్చారండి. 2 ప్యాకెట్లు తెస్తే నేను ఒక ప్యాకెట్ ఏమో మష్రూమ్ బిర్యానీ చేశాను, ఇంకో ప్యాకెట్ ఏమో ఇలా కర్రీ చేస్తున్నాను. అయితే కారం కూడా వేసుకోవాలి. పసుపు కారము తగినంత వేసుకొని మనం ఎంత తింటామో కారం అంతే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత చూసారు ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే చికెన్ మటన్ కూడా సరిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేసుకొని కొంచెం అందులో కొన్ని వాటర్ని పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవసరం లేదు. అలానే ఎక్కువసేపు కూడా ఉడకనివ్వాల్సిన, మీరు ఎంతసేపు ఉడకబెట్టినా కానీ మష్రూమ్స్ ఇంకా అలానే ఉంటాయండి. అంతే, అది ఎంత ఉడకబెట్టినా అంతే ఉంటుంది. అసలు కూర అయితే చాలా బాగుంటుందండి. అసలు రైస్లో అయినా రోటీలు అయినా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ కర్రీ. నాకైతే చాలా ఇష్టం ఈ మష్రూమ్స్. ఎప్పుడు తెస్తారా, ఎప్పుడు తిందామా అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.